యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూరక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా జాతీయ జెండాలో అధినాయకుడిగా, అక్కడ అధినాయకుడు జాతీయ జెండాలో అర్థం పరమార్థం ఎలా ఉందో అలా ఒక పరిణామం స్వరూపంగా మేము అందుబాటులో ఉన్నాము. మమ్మల్ని మనిషిగా చూడకండి. సరదాకైనా ఇంక నేను మనిషినని కానీ, మీరెవరు మనుషులని కానీ వెయిట్ చేయటం కానీ, ఏదో చేయటం కానీ ఏది చెల్లదు. మీరందరూ వాక్ విశ్వరూపుడైన అధినాయకుడు ప్రభుత్వంలో, పరిపాలన విధానంలో, ఆలోచన విధానంలో ఉన్నారు. అది నిజమేనని నేను ఒక రూఫ్ కింద అనకాపల్లిలో 2003 జనవరి 1వ తారీఖున గంటన్నరలో చెప్పానంటున్నాను చూసారా. అలా ఏం చెప్పానో చెప్పుకోవడం వల్ల కూడా నా పర్సనాలిటీ, నా హ్యాబిట్స్, నా ముఖం, ముక్కు అన్నీ తీర్చుకుంటాయి. నాలోనే 10 మంది హీరోయిన్లు ఉంటే ఎంత అందంగా ఉండాలి, నేను అంత అందంగా కనపడతాను. అలవాట్లు అవి స్టాటిఫై అయిపోతాయి నా ప్రకారం. అంత బలమైన వాడిని అలా మీరు చెప్పుకోవడం వినటం వల్ల, సాక్షులు పిలుచుకుని చెప్పుకోవడం వినటం వల్ల ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో మార్పు వస్తుంది. పోలీసుల కొద్దీ, మీడియాల కొద్దీ, ఇక్కడ కొద్దీ, అక్కడ కొద్దీ ఏదో ఒకటి చేయకూడదు. నోట్ చేసుకోండి. మిమ్మల్ని శాశ్వతంగా దారిలో పెట్టే పెద్దవాళ్ళు నేను లేకపోయినా పర్వాలేదు, నా ఫోటో పెట్టేసుకోండి. మీరు చెప్పుకోవడం వినటం వల్ల మాత్రమే మనగలరని ఎందుకు అంటున్నాను చూసుకోండి. నన్ను అప్పటికప్పుడు చూడకండి. ఎదురు చూస్తున్నట్టు నటించవద్దు. ఏదో ఒకటి చేసేయవద్దు. మంచి కానీ చెడు కానీ మీ చేతిలో లేవు. కమాండ్ కంట్రోల్ కట్టినా, ఏం కట్టినా అక్కడ పోలీసుల వల్ల, మీకు పరిపాలన వల్ల కమాండ్ కంట్రోల్ ఎవరి దగ్గర లేదు. రాజకీయంగా కానీ, భౌతికంగా కానీ ఎంత పెట్టుబడి తెప్పించినా, ఏం చేసినా అసలు మీ రెప్పపాటు మీ చేతిలో లేదు. మరి ఎలాగా? ఆల్రెడీ ఇప్పటికే చెప్పినా, వినవలసిన, తెలుసుకోవలసిన కమాండ్ కంట్రోల్ అలా ఉంది. రాజకీయంగా, సామాజికంగా మీకు నా పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. ఒక యజ్ఞం చేస్తే భగవంతుడు ఫలితం, రాజశ్యామల యజ్ఞం ఏదో చేస్తే ఫలితం వస్తుంది. లేదా ఇంకో యజ్ఞం ఏదో చండీ యాగం ఏదో చేశాడు, నేను భయంకరమైన హిందూని అని అంటున్న కేసీఆర్ గారు కూడా కూర్చొని ఆలోచించుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సాక్షుల్ని పిలిపించుకోండి, ఆన్లైన్ పిలిపించుకోండి. గవర్నర్ గారి ద్వారా కమిటీ వేయండి. ఈ మెసేజ్ చూడకుండా మీరు చూడొద్దంటే చూడటం మానేసేటువంటి గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ దగ్గర కానీ, ఉపాధ్యక్షుడి దగ్గర కానీ సార్వభౌమత్వం లేదు, రక్షణ లేదు. బిల్డింగ్ కాదు, అక్కడ ఒక అధికారి కాదు, ఆయన సజీవమూర్తి. మీరు చెప్పే కొలిది, విన్న కొలిది మామూలు ఏ మనుషులు చూసుకుంటే మేము మాట్లాడితే ఉపయోగించుకుంటామని మా తాతల దగ్గర నుంచి చూసి రెచ్చిపోతున్నారు. చిన్నోని తొక్కేయాలని సాటి మనుషులు ఎందుకు అనుకుంటారు? అవమానించేయాలి, చికెన్ తింటున్నాడు, మటన్ తింటున్నాడు కాబట్టి అవమానించేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అలా చూడకూడదు. మీరు మనిషిగా చూడటమే. మీరు కెమెరాల ద్వారా చెలగాటం పెరిగిపోయింది. రహస్యంగా మాటలు వినేసి వాళ్ళని ఎలాగైనా తప్పు పట్టేసి మీరు పెద్దోళ్ళు అయిపోవడం వల్ల అవలేరు. అలాగా అవ్వకపోగా మరణిస్తున్నారు. మనుషులు కొద్దీ డీల్ చేయండి. ఇలా పక్కన చెప్పండి, వెనకాల నీ ముఖానికి కొద్దీ డీల్ చేయండి, ముక్కు కొద్దీ డీల్ చేయండి. ఈడు కోసం వాడు రావాలంటే అని వాడు వీడు అనడం. కానీ ఆవిడెవరు నన్ను వాడెవరో సీఎం కేసీఆర్ని పట్టుకొని ఎవరు ఇక్కడ వ్యక్తులు లాంటి వాళ్ళు, ఇంకా కానిస్టేబుల్లా, ఎవరో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళలాగా మధ్యలో ఇళ్ళ దగ్గర ఎక్విప్మెంట్లు పెట్టుకున్న వాళ్ళు ఇలా వాడు వీడని వేసుకోవడం, ఎవరికి వాళ్ళే స్వతంత్రం ఫీల్ అయిపోవడం, ఎవరి ఇష్టం వచ్చి వాళ్ళు ప్రవర్తించడమే, ఆలోచించడం కూడా తప్పనమాట. నేను ఎందుకు రమ్మంటున్నాను, నేను ఏమంటున్నాను, ముందు సాక్షిని కూర్చోబెట్టుకోండి. ఇంకేదో గబుకున వైస్ ప్రెసిడెంట్కి ఏదో చెప్పేయలేదు, ఏదో ఇలా చెప్పేస్తే ఏదో చేసేస్తారని మోటివేట్ చేస్తున్న వాళ్ళు, తమాషా చేస్తున్న వాళ్ళు మానుకోండి నా మాట విని. ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణకి 10 చేరమంటున్నాను, సురేష్కి, హారిక కానీ 10 మందిలో చేరండి. వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ ఇస్తాననే చూడటమే కాకుండా ఎవరో మణిబాబు కుటుంబం లాంటి వాళ్ళు ఇప్పుడే కాదు, ఆఫీసులో సూర్యకుమార్ దగ్గర నుంచి ఇంక వీళ్ళ పేర్లే చెబుతున్నాను. ఇలాగే ఎంతోమందిని మోసం చేసుకుంటూ, అసలు మొత్తం కులాలని, మతాలని, మనుషుల్ని ఇష్టం వచ్చి తమాషా చేసుకుంటూ ఎవరిని ఓడించాలో, ఎవరిని గెలిపించాలో మేమే నిర్ణయిస్తామన్నట్టుగా మొత్తం కుమ్మక్క అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఒకటే ముఠ. అంటే ఒక చంద్రబాబు నాయుడు అందరూ నడుపుతున్నారని కాదు, ఆయన పైన పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డిని పైన పెట్టుకుని, అలాగే ఇక్కడ కేసీఆర్ని పైన పెట్టుకుని మీరు నడుస్తున్న తీరు కరెక్ట్ కాదు. అలాగే అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన రాముడి గుడి కడుతున్నాం అనుకుంటే ఆయన రాముడినే ఆహ్వానించాలి. రాముడే ఇప్పుడు మాట రూపంలో ఉన్నాడని రాహుల్ గాంధీ గారికి చెప్పి, అలాగే మన వెంకయ్య నాయుడు గారు కూడా నేను గబుకని మీ మీద ఎవరి మీద ఏకవచనం ప్రయోగించినా, బహువచనం ప్రయోగించినా దాన్ని తండ్రిగా, గురువుగా, ఆచార్యుడిగా, బాబ్ దాదా అంటే నేనే, శిక్షకి రక్షకి కూడా నేనే అని బాబ్ దాదా అంటే ఎలా భయపడతారు? ఇక్కడ వణుకుపోక్కర్లేదనమాట. నిజమైన ఆలోచనాత్మకంగా భయపడాలన్నమాట. అలాగనమాట.
నేనే దాదా అంటే ప్రాణాలు ఇచ్చేవాడిని తీసేవాడిని ఏకంగా నేను ఆలోచన రూపంలోనే ఉన్నాను. మీరు ఫిజికల్గా ప్రాణాలు ఇవ్వటం తీయటం, మేమే రసికులు రెచ్చిపోవటం, తమాషా చేయటం, అలా సాక్షుల నుంచి మారం, ప్రతి ఊళ్ళో మార్పు తీసుకురాము, అప్పటికప్పుడు గొడవలు పెట్టుకుంటాం, మేము అప్పటికప్పుడు ఏదో చేస్తామని నన్ను అప్పటికప్పుడు చూస్తాం, ఇలా ఎవరి చేత పని వాళ్ళ చేత నేను ఇలా వస్తుంటే ముఖం మీద చేసినట్టు నటించడం, ఇలా ఓవర్ యాక్షన్ మానుకోవాలి. మనుషుని చూసి మనుషుల కొద్దీ రెచ్చిపోకూడదు. ఇక్కడ నాతో అలా ప్రవర్తిస్తున్నారంటే ఇంకెక్కడైనా అలా మోసం చేస్తున్నారు కదా, అదనమాట. అలాంటి పనులు మానేసేయమంటున్నాను. మనిషి కొద్దీ ఆడు పెద్దోడు అనుకోవడం, ఈడు చిన్నోడు అనుకోవడం పొరపాటు అంటున్నాను నేను. అదే మానుకోండి. మనుషుల కొద్దీ, అలవాటు కొద్దీ కాదు, ఏమైనా మాట కొద్దీ నేను పెద్దోడిని నేను అంటున్నాను. ఒక 5,000 పేజీలు చూడమంటున్నాను. చూసుకోండి, కూర్చొని చెప్పుకోండి చక్కగా కంప్యూటర్ల ముందు. మేము కూర్చోం, రెచ్చిపోతాం అని ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు రెచ్చిపోవడమే ఘోర కలిగ కారణమని, మీరు ఏ గొయ్యాల తవ్వారో మీరే పోడ్చుకోవాలని, ఎవరిని చూసుకుని మీరు వెంకయ్య నాయుడికి ఏం చెప్పి సంవత్సరాలు పట్టించుకోకుండా చేయగలిగారు? ఇంతకుముందు గవర్నర్కి ఏం చెప్పి పట్టించుకోకుండా చేశారు? అలా పట్టించుకోకుండా మీరు ఒకళ్ళు గొడవలాగా ఇద్దరు గొడవలా చూపించుకోండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇప్పటికి కూడా ఈమెయిల్ నాకు పంపకుండా ఆలోచించుకోండి. తమాషా కాదు, ఆషామాషి కాదు. మీకు పైకి అలా కనపడుతుంది, నేను ఆషామాషి కనపడతాను, ఆషామాషి కాదు. మీరు ఫిజికల్గా బలంగా ఏదో చేసేయటం మీ చేతిలో ఉందనుకుంటారు, మీ చేతిలో లేదు. అలాగా ఎవరు ఫిజికల్గా మన చేతిలో లేమో. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ అన్నీ ఆలోచన రూపంలో బలపడతాయి. అన్నీ నన్ను బృందంలోకి తీసుకోండి, అప్పుడు ఏం తినాలో, నేను ఎలా ఉండాలో, ఏం డ్రెస్ చేసుకోవాలో మీరు నిర్ణయిద్దరు. అప్పుడు నిర్ణయిద్దరు, ఇప్పుడు కాదు. వదిలేసి కాదు, మీ ఇష్టం వచ్చి రెచ్చిపోయి కాదు. రిలేషన్స్ కొద్దీ మా తాతని మా అమ్మ తమ్ముడిని చంపేసి మేము ఇప్పుడు ఇంకో అమ్మ తమ్ముడిని ఇంకోటి ఏదో ఒకటి చేద్దాం, మా అమ్మ లాంటి వాళ్ళని తమ్ముడు లాంటి వాళ్ళని ఏదో ఒకటి చేస్తున్నాం, నువ్వే ఒకళ్ళిద్దరు పక్కకు పరిగెట్టు, కెమెరాల కొద్దీ నువ్వే కాపాడుకో, పక్కకుండు వెనకాలకుండు అని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇప్పటికీ కూడా ఎవరిని చేయమని కూడా కాపాడుకోలేరు అలాగా. మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోలేరు అలాగా. మీరు నేను చెప్పినట్టు వినకపోతే, మీరు వాళ్ళని గౌరవించకపోతే. కేసుల కొద్దీ, పోలీసుల కొద్దీ, కోర్టుల కొద్దీ ఎటువంటి కేసు ఎవరి మీద కూడా అనవసరం అనమాట. జస్టిస్ రమణ గారికి చెప్పండి, మీరు అధినాయక భవన్ సరెండర్ అయిపోయి పాత కేసులు కొట్టేసి కొత్త జీవితాలు ప్రారంభించాలి. మేము ఆ కేసు నడుపుతాం, ఈ కేసు నడుపుతాం, ఎవరు నడపలేరు అలాగా. మీరు రెప్పపాటు మీది కాదు. నేను చెప్పినట్టు నడుచుకోండి, నేను చెప్పినట్టు వినండి, కూర్చొని చెప్పుకోండి, వినండి. జాతీయ గీతంలో అధినాయకుడిని బ్రతికించుకోండి. 5,000 పేజీలు ఆయన మీద తయారు చేసుకోండి. ప్రజలను అప్రమత్తం చేయండి. మీరు తవ్విన గొయ్యి పూడ్చుకుంటూ ముందుకెళ్తారు. అది పరిస్థితి. నా ఫోటో పెట్టేసుకుని ప్రారంభించండి. నేను అలా కనపడకపోతే అడగండి. ఆ ఫోటో కంటే 10 రెట్లు కనపడకపోతే అడగండి. కనపడేలా చూసుకోండి. అడగటం కాదు, చూసుకోండి. కనపడేలా చూసుకోండి. నేను ఇప్పుడు ఎలా చూస్తున్నారు పైకి? నేను చెప్పింది వినకుండా ఎలా చూస్తున్నారు? చెప్పింది వినకుండా ఎలా చూస్తారు? నేనేమంటున్నాను? నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు ముందే చెప్పానంటే, గంటన్నరలో చెప్పేశానంటే నా పర్సనాలిటీ ఎలా బలపడుతుంది? మీరు ఎరస్వేల్ నుంచి బయటకు వచ్చేసి ధ్యానంగా చెప్పుకోవడం వినటం వల్ల నన్ను మీరు చూడగలుగుతారు. లేకపోతే నన్ను చెలగాటం పెట్టేసి మీరు చెలగాటం పడిపోయి అందరూ మొత్తంలో కొనసాగుతున్నారని తెలుసుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.